కుంభమేళా అనేది మనం అందరూ వింటున్నదే. ఇది మనకి ఈ 2025 సంవత్సరంలో జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు కూడా ఈ కుంభమేళా అనేది జరుగుతోంది. ఈ కుంభమేళా మనకి సంబంధించిన వాటికి అన్నింటికి కూడా అంటే మనకి చాలామంది వస్తారు కదా, కొన్ని కోట్లలో వస్తారు మనకి. కాబట్టి ఇంతమంది వచ్చే జనానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా కుంభమేళకి వెళ్ళవచ్చు, ఇందులో దోషం ఏమీ లేదు. అయితే ఈ కుంభమేళకి ఇంచుమించు కూడా మనకి ఇప్పుడు వచ్చిన మాధ్యమాల్లో కూడా ఒక 40 నుంచి 50 కోట్ల మంది జనాలు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. అసలు ఈ కుంభమేళ నిజంగా అంతమంది వస్తారా అంటే దేశ విదేశాల నుంచి కూడా వస్తారు. మనకి ఎక్కడో లోపల అడవుల్లోనో ఎక్కడో హిమాలయాల్లోనో వాటిల్లో తపస్సు చేసుకుంటున్న వాళ్ళు కూడా, అంటే సాధువులు, ఇప్పుడు మనకు చెప్పే అఘోరాలు, దిగంబరులు, వీళ్ళందరూ కూడా సాధు సంతులు ఎంతోమంది ఈ కుంభమేళకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కుంభమేళ వీళ్ళది అయిపోతుంది. అంటే మొదటి స్నానం కూడా మనకి చెప్పడం ఏంటంటే, ఈ అఘోరాలు, ఈ సాధు సంతులు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు చేసిన తర్వాత నెమ్మదిగా మన మిగతా సామాన్య ప్రజలందరూ కూడా ఈ స్నానం చేయడం అనేది జరుగుతుంది. అలాగే దీంట్లో కూడా మనకి ఏమంటే అసలు కుంభమేళ అంటే ఏమిటి అని కానీ చూసుకుంటే, ఈ కుంభమేళలో కూడా 3 రకాలు ఉన్నాయి. అదేమిటి? కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ. కుంభమేళ అంటే ఏమిటి? 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అర్ధ కుంభమేళ అంటే అందులో సగం 6 సంవత్సరాలు. మహాకుంభమేళ అంటే 12x12 మనకి 144 సంవత్సరాలకు వచ్చేది మహాకుంభమేళ. ఇప్పుడు మనకు వచ్చేది కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. మరి ఈ కుంభమేళ ఎక్కడెక్కడ జరుగుతుంది అనుకుంటే, ఇక్కడ మనకి నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, అలాగే అలహాబాద్ ప్రాంతాల్లో మనకి ఈ కుంభమేళ జరగడం అనేది, ఈ ప్రాంతాల్లో ఈ కుంభమేళ అనేది జరుగుతోంది. మరి అసలు ఈ కుంభమేళ వెనకాలన్న ఆంతర్యం ఏమిటి అనుకుంటే, మనకి క్షీరసాగర మథనం జరిగినప్పుడు మనకందరికీ తెలిసిందే, అమృతం, ఆలాహలం అన్నీ వచ్చాయి. అందులోంచి గోవు, ఏనుగు ఇలాంటివన్నీ కూడా రావడం అనేది జరిగింది. అందులతో పాటు మనకు వచ్చింది అమృతం. అమృతం ఎలా వచ్చిందంటే కలశ రూపంలో వచ్చింది. ఈ కలశ రూపంలో వచ్చిన అమృతం లోంచి 4 బొట్టులు కింద జారాయని ఆ కలశంలోంచి. అప్పుడు ఆ 4 కూడా ఈ నాసిక్, మనం ఇందాక చెప్పుకున్న ఉజ్జయిని, అలహాబాదు, వీటిలో చోట, హరిద్వార్ చోట పడ్డాయని చెప్పడం అనేది మనకి చెప్తోంది. అంటే మనకి చూడండి, ధన్వంతరి జయంతి అప్పుడు కూడా మనం ఈ యొక్క కథని, వృత్తాంతాన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అసలు అమృతము అంటే ఏమిటి? అమృత కలశం. అందుకనే చూడండి, దేవతలు అమృతాన్ని స్వీకరిస్తే చావు ఉండదు ఇలా అని ఉంటాయి. అందుకనే రాక్షసులు వీళ్ళు అమృతాన్ని రాక్షసులు తీసుకోవాలని ప్రయత్నించడానికే అక్కడ జరిగిన మనకి క్షీరసాగర మదనం అనేది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఏదైతే ఆ అమృత భాండం ఉందో, అంటే ఆ కలశం ఉందో, ఆ కుంభ ఉందో, దాన్ని ధన్వంతరి మనం ధన్వంతరి కలశంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మనకి చూడండి, ధన్వంతరి స్తోత్రాలు కూడా చదువుకుంటూ ఉంటాం. దేనికి ఈ ధన్వంతరి అంటే ఆయుర్వేదంలో మనకి పేరు వినపడుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ డాక్టర్లు వచ్చారు, కానీ ఇది వరకు అంతా మనకు ఆయుర్వేదమే కదా. కాబట్టి ఈ ధన్వంతరిది ఏదైతే ఉందో దేనికోసం అని చేసేదంటే ఆరోగ్యం కోసం, శారీరక పుష్టి కోసం, అనారోగ్యాన్ని దూరం చేసుకుంటాం. కాబట్టి ఇలాంటి అమృత కలశంలోంచి పడే 4 చుక్కలు 4 ప్రదేశాల్లోనూ పడ్డాయి. ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ కుంభమేళలు జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఎన్ని కోట్ల మంది వచ్చినా కూడా అక్కడ స్నానం చేయడం వల్ల ఎటువంటి అంటువ్యాధులు ఏమీ అంటవండి, భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళేది ఏమిటి అంటే, మన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే, ఎక్కడైతే మనం స్నానానికి వెళ్తున్నామో అక్కడ మన వంతు మనం పరిశుభ్రత పాటించడం, అక్కడ ఉన్న వాటిని సద్వినియోగం, అంటే ఏదైతే మనకి అక్కడ ఉన్న ప్రభుత్వం మనకి కొన్ని ప్రజలకి, వచ్చే వాళ్ళకి, వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్ని వసతులు ఇస్తుంది. వాటిని సవ్యంగా కానీ మనం ఉపయోగించుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత ఏమిటి అంటే, మనం ఏదైతే కార్యక్రమానికి, దీనికి కుంభమేళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తమ వంతుగా అక్కడ ఉన్న ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించకుండా
జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావడం. 2 వెళ్ళే వాళ్ళ సంగతి ఓకే. మరి వెళ్ళని వాళ్ళ సంగతి ఏంటి అంటే పిల్లలు, వృద్ధులు, కొంతమంది నడవలేని వాళ్ళు. ఎందుకంటే కుంభమేళలంటే మనకేదో మామూలుగా ఇదివరకు గుడికెళ్ళినట్టుగా ఆ నది వరకు మనకి ఆటోలో ఏవో వెహికల్స్ తీసుకెళ్ళడం ఉండదు. ఎక్కడో ఒక 7-8 కిలోమీటర్ల అవతల ఎక్కడో వదిలేస్తారు అన్నీ కూడా. సో కాబట్టి ఏంటంటే అలాంటివి వదిలేసినప్పుడు నడక ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ నడవలేరు. మరి అలాంటప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఆ కుంభమేళ నుంచి ఎవరైనా ఒక బాటిల్లో కానీ ఎందులో కానీ నీళ్లు తీసుకున్నప్పుడు ఆ నీళ్ళని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసే వాటిల్లో కానీ పోసుకొని స్నానం చేయడం ద్వారా కూడా అదే ఫలితాన్ని వస్తుంది. ఎందుకంటే అనా మనకి శరీరం సహకరించినప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా ఎవరైనా వెళ్ళిన వాళ్ళని తెచ్చుకొని అక్కడ స్నానం చేయడం ద్వారా కూడా ఇక్కడ అదే ఎక్కడైతే వెళ్ళి ఎంతైతే మీకు పుణ్యం ఉంటుందో ఇక్కడ చేసినా కూడా అంతే పుణ్యం అనేది కలుగుతుంది. కానీ దానివల్ల పుణ్యం రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఈ కుంభమేళ సమయంలో ఏవైతే ఉన్నాయో ఈ నియమాలు అన్నీ పాటించుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తూ అందరూ కూడా చెయ్యాలి. అలాగే ఈ స్నానం చేసేటప్పుడు కూడా మనకి ఇప్పటి వరకు ఎవరూ కనపడరు. సాధు సంతులు కానీ మామూలుగా సాధువులు కనపడుతూ ఉంటారు కానీ అఘోరాలు కానీ ఈ దిగంబరులు కానీ మనకి ఎక్కువ కనపడరు. ఎందుకంటే కుంభమేళలో మాత్రమే కనపడతారు. వాళ్ళు మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఎక్కడైతే వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి తపస్సు చేసేసుకుంటారు. కాబట్టి మొదటి స్నానం మాత్రం ప్రాధాన్యత వాళ్ళకే ఉండడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి వాళ్ళు కనిపించినా కూడా మనస్సులో ఒక నమస్కారం పెట్టుకోవాలే తప్ప వాళ్ళని చూసి ఏదో వెటకారంగా అనుకోవడం కానీ హేళనగా మాట్లాడడం కానీ ఇలాంటివి చెయ్యకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఏమి హాని చేయరు. వాళ్ళు ఏదో ఒక మూల కూర్చుని తపస్సు చేసుకునేవాళ్ళు. కాబట్టి కుంభమేళాకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఈ యొక్క నియమాలను పాటించుకుంటూ వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి రావడానికి ప్రయత్నించండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.